మమతా బెనర్జీ ఓడిపోయినా కానీ ఇంకా బుద్ధి మారట్లా. బేసిక్గా మమతా బెనర్జీ బాధ ఒకటి ఉందన్నమాట. అక్కడ లెక్క ప్రకారం ఇవే గెలవాల్సింది, వర్కౌట్ కాల. ఎస్ఐఆర్ అని ఒకటి నడిచింది కదా, దానివల్ల ఇప్పుడు ఏం ఓడిపోయింది. దీంతో ఇప్పుడు నేను రాజీనామా చేయను అంటుంది. ఇప్పుడు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే రాజ్యాంగం ఏం చెప్తాం? అసలు ఎందుకు రాజీనామా చేయనంటుంది. విషయంలోకి వెళ్తే బీజేపీకి టీఎంసీకి దాదాపు ఒక 12 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. సీట్ల పరంగా చూసుకుంటే మన ఆంధ్రాలో చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉంది. అలాగే టీడీపీ పార్టీ దగ్గర కూడా ఒక 40% ఓటింగ్ ఉంది అనుకుందాం. ఇంచుమించు పోటాపోటీగా ఉన్నాయి, ఒక 2% అటు ఇటుగా. కానీ మరి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి 164 స్థానాలు, జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు అట్టు వచ్చినాయో అదే మాదిరి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అయ్యింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈమెకు కేవలం 90 స్థానాలు 80 స్థానాల దగ్గర ఆగిపోతే వాళ్ళకి మాత్రం 200 పైగా స్థానాలు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? 12 లక్షల ఓట్ల తేడాతో అంత డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు అక్కడ రచ్చ. రెండోది ఏంటంటే ఎస్ఐఆర్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు కదా. సో ఎవరైతే వేరే రాష్ట్రాల్లో ఉన్న వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మరి ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మంద ఉంటుంది కదా, ఆ మంద మొత్తం కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉండి వాళ్ళు ఓట్లు పుట్టించుకున్నారు, ఆ ఓట్లు తీసేసినారు. అలాగే ముస్లిం కమ్యూనిటీ నుంచి మరి వాళ్ళ దగ్గర సరైన ఆధారం లేనటువంటి వ్యక్తులు చాలామంది అక్కడ ఉన్నారు. సో వాళ్ళ ఓట్లు తీసేసినారు. అలాగే 2 చోట్ల 2 ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళవి పీకేసినారు. సో మొత్తానికైతే మమతా బెనర్జీకి సపోర్ట్గా ఉండేటటువంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లన్నీ కూడా తీసేశారు. దీని ద్వారా ఈమె ఓడిపోయింది. దాదాపు 90 లక్షల ఓట్లు తీసేశారు. అందుకే నేను ఓడిపోయాను, లేకపోతే నేను ఓడాల్సింది కాదు. కేవలం హిందువుల ఓట్లు ఉంచుకున్నారు, బీజేపీ సపోర్టర్స్ ఓట్లు ఉంచుకున్నారు, ముస్లింల ఓట్లు తీసేశారు అనేది ఈ మమతా బెనర్జీ వాదన. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు మ్యాండేట్ ఇచ్చి, అలాంటప్పుడు నువ్వు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకూడదు కదా. నువ్వు కోర్టులకు వెళ్ళింది, ఫైట్ చేసింది, వర్కౌట్ కాదా? ఎలక్షన్స్ జరిగిపోయింది కదా, కంటెస్ట్ చేసినారు కదా, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు కదా, దిగిపోవాలి కదా. ఆమె ఏజ్ ఇప్పుడు 71 సంవత్సరాలు. చూసినారా? ఒకప్పుడు ఆమె ఎలా ఉండేది తెలుసా? ఐరన్ లేడీలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నారు చూసా? లెక్క ప్రకారం ఈ ఎలక్షన్స్లో కూడా ఈ స్టంట్స్ ప్రకారం ఏమే గెలవాలా, కానీ ఓడిపోయింది కదా. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే గవర్నర్కు రాజ్యాంగం కొన్ని విశేషాధికారాలు అయితే ఇచ్చింది. ఆర్టికల్ 164 ప్రకారం రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి నియమించి ప్రమాణ స్వీకారం చేయించే అధికారం గవర్నర్కు ఉంటుంది. మొదటగా గవర్నర్ ఓడిపోయిన సీఎంతో రాజీనామా చేయమని కోరవచ్చు. ఒకవేళ నిరాకరిస్తే ఆయనే తక్షణమే ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేస్తాడు, అసెంబ్లీని రద్దు చేస్తాడు. సో అధికారాన్ని గవర్నర్ కలిగి ఉన్నాడు. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావిస్తే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన కూడా సిఫార్సు చేయవచ్చు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ కాకుండా, ఈ టీఎంసీ పార్టీ కాకుండా మన రాష్ట్రపతి గారే ఈ రాష్ట్రం వరకు పాలించేటట్టు చేయొచ్చు అనమాట. అది అక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఉంది అధికారంలో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించింది, అది రాదనమాట. మొత్తానికి ఏమైనా బర్తరఫ్ చేస్తారు. ఇక మే 7 అంటే రేపటితో గడువు ముగియబోతుంది అనమాట. రేపటిలోగా ఆమె రెసిగ్నేషన్ సమర్పించాలి. ఆమె సమర్పించట్లేదు కాబట్టి మే 8న కొత్త ప్రభుత్వానికి సంబంధించి నూతన ప్రభుత్వ ఏర్పాట్లు జరగడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి మొత్తానికైతే ఎంత మొండితనం వ్యవహరించినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటును అయితే అడ్డుకోలేరు. అవన్నీ పనులు చేసినప్పటికీ కూడా వర్కౌట్ కాదు. తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో మార్పు రావాలి, డెవలప్మెంట్ జరగాలి, సో అక్కడ ఉద్యోగ కల్పన జరగాలి, కంపెనీస్ రావాలంటే బీజేపీ పాలించాలి. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ పనికిమాలిన సంత వెళ్ళిపోవాలి, బోర్డర్ సెక్యూరిటీ రావాలంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాలించాలి. లేకపోతే కనుక 15 సంవత్సరాలుగా రాష్ట్రం ఎలా అయితే సర్వనాశనమైంది, ఇంకా 5 సంవత్సరాలు నాశనమైంది. సో కొంతమంది మమతా బెనర్జీ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అది రిలీజియన్ పరంగానో లేకపోతే క్యాస్ట్ క్రెడిట్స్ పరంగా. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం దేశం డెవలప్మెంట్ అవ్వాలా, ఆమె వల్ల అవ్వద్దు, ఛాన్స్ లేదు. 15 సంవత్సరాలు ప్రజల చేతిలో పెట్టినారు, అవ్వలేదు. గమనిస్తే బాగుంటుంది.